హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియో మనం ఏపీఎస్సీ సివిల్ మెకానికల్ సంబంధించినటువంటి పేపర్ 2 యొక్క ప్రిపరేషన్లో భాగంగా సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలోని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ అదేవిధంగా దాని యొక్క ఫార్ములాస్ అని డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క ఫార్ములాస్ అండ్ అదేవిధంగా ప్లేన్ ఫిగర్స్, సింపుల్ మిషన్స్ అండ్ అదేవిధంగా లా ఆఫ్ మిషన్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ, వీల్ అండ్ యాక్సిల్, పుల్లీస్ అండ్ అదేవిధంగా స్క్రూ జాక్, వీటన్నిటి యొక్క మ్యాక్సిమం టోటల్ డేటాని ఫినిష్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకేనా, చిన్న చిన్న టాపిక్స్ కాబట్టి ఒక వీడియోని చివరి వరకు చూడండి, చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. డెఫినెట్గా స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లోనే సెంటర్ ఆఫ్ గ్రావిటీ డిస్కస్ చేసుకున్నాం కదా, అండ్ అదేవిధంగా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క బేసిక్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క అప్లికేషన్స్, సో వివిధ సెక్టార్స్లలో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఏ విధంగా అప్లికేబుల్ అవుతుంది. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దట్ ఈక్వల్స్ టు I ఈక్వల్స్ టు mk² అని తెలుసు కదా. సో ఫస్ట్ వచ్చేసి థిన్ డిస్క్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ థిన్ డిస్క్. సో అంటే ఒక పల్చని ప్లేట్. సో ఇప్పుడు దీనిపైన ఏ విధంగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది ఈ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ థిన్ డిస్క్ ఆఫ్ ఏ మాస్, దీని యొక్క మాస్ కనుక తీసుకుంటే, ఓకేనా, దీని యొక్క మాస్ కనుక తీసుకుంటే m, అండ్ అదేవిధంగా దీని యొక్క రేడియస్ కనుక తీసుకుంటే స్మాల్ r. ఈ విధంగా ఉన్నట్లయితే ఇప్పుడు దాని యొక్క యాక్సిస్ నుంచి కనుక సెంటర్ ఆఫ్ గ్రావిటీ కనుక పాస్ అయినట్లయితే, సో మోస్ట్లీ మనకు అది డిస్క్ కాబట్టి అది మధ్యలోంచి మనకు ఆ యాక్సిస్ నుంచి దాని యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీ వెళ్తుంది కాబట్టి, సో అది ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వెళ్తుంది, డిస్క్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది కదా. సో ఈ విధంగా ఉన్నప్పుడు దాని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా Ig దట్ ఈక్వల్స్ టు mr²/2, mr²/2. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, mr²/2. ఒకవేళ గనక మనకు d మీన్స్ డయామీటర్లో అడిగితే mr²/4, mr²/4. ఒకవేళ కనుక రేడియస్ ఇస్తే ఇది, ఒకవేళ డయామీటర్ ఇస్తే ఇది. ఓకేనా, సో ఈ విధంగా మనం అయితే రాయాల్సి ఉంటుంది. సో Ig దట్ ఈక్వల్స్ mr²/4, ఇట్ ఈస్ డినోటెడ్ బై, ఇట్ ఈస్ ఫర్ ద వాట్, ఫర్ థిన్ డిస్క్. ఓకేనా, సో దిస్ ఈజ్ థిన్ డిస్క్. ఓకేనా, మామూలుగా ఒక డిస్క్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, సీడీలు డివిడీలు అందరూ చూసే ఉంటారు కదా, సో ఆ వర్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక థిన్ రాడ్. ఓకేనా, సో మనకు ఈక్వల్ డయామీటర్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక థిన్ రాడ్ అంటే ఒక సన్నని కడ్డీ. సో దీని యొక్క, ఓకేనా, సో దీని యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ థిన్ రాడ్ ఆఫ్ మాస్ m, అండ్ అదేవిధంగా లెంత్ ఉంటుంది కదా రాడ్, ఖచ్చితంగా లెంత్ L, అండ్ అదేవిధంగా దాని యొక్క యాక్సెస్ నుంచి కనుక సెంటర్ ఆఫ్ గ్రావిటీ వెళ్ళినట్లయితే అప్పుడు దానిపైన ఉండేటటువంటి Ig సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓకేనా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బేస్ పైన ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, m మాస్ ఇంటూ L²/12, దిస్ ఈజ్ ఫిక్స్డ్ వన్. ఓకేనా, సో ఒకవేళ గనక ఇక్కడ ఈ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఒక ఎండ్ సైడ్ నుంచి కనుక వెళ్తే, ఓకేనా, వన్ ఎండ్ సైడ్ కనుక వెళ్తే ml²/3, ml²/3 ఎట్ ద ఎండ్. సో దిస్ ఈజ్ P, దిస్ ఈజ్ Q అనుకుంటే IP, ఒకవేళ Q అనుకుంటే IQ. ml²/3 అనేది ఒక ఎండ్ నుంచి త్రూ యాక్సెస్ నుంచి వెళ్తే ml²/12. ఇదంతా కూడా ఫిక్స్డ్ ఫ్రెండ్స్. లేదు సార్ మాకు ఇది ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఐ విల్ ఎక్స్ప్లెయిన్. కాకపోతే మనం ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నాం కాబట్టి డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగేటటువంటి పాయింట్స్ మనకు చదువుకుంటే సరిపోతుంది, ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకొని చదువుకుంటే అయిపోతుంది. ఓకేనా, కాకపోతే వీటికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ తెలవాలి. డిస్క్ అనగానే మనకి ఏం రావాలి, డయామీటర్ ఉంటుంది అంటే రేడియస్ ఉంటుంది, అండ్ ఎట్ ది సేమ్ టైం ప్రతిదానికి ఒక మాస్ అనేది ఉంటుంది, దాని బేస్ పైన మూమెంట్ ఆఫ్ ఇనర్షియా స్ట్రక్చర్. ఓకేనా, సో మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏం పిక్చర్ కనిపిస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ రెక్టాంగులర్ సెక్షన్. ఓకేనా, ఒక రెక్టాంగిల్ సెక్షన్, ఒక సాలిడ్ రెక్టాంగిల్ సెక్షన్, కాకపోతే థిన్ సర్ఫేస్ అనమాట, అంటే తేలికగా అంటే పల్చగా ఉన్నటువంటిది. లెంత్ ఉంటుంది, విడ్త్ ఉంటుంది. సో ఇక్కడ మనం లెంత్ని B తోటి అండ్ అదేవిధంగా విడ్త్ని D తోటి ఇక్కడ మనకు నోట్ డౌన్ చేయడం జరిగింది కాబట్టి, సో దీని యొక్క ఫార్ములా BDQ/12. సో ఇది XX యాక్సిస్కి అయితే, సో ఇక్కడ మీకు యాక్సిస్ కనిపిస్తుంది కదా XX, సో ఇది. అండ్ నెక్స్ట్ YY యాక్సిస్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేటటువంటి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ I సెక్షన్ కనుక తీసుకుంటే, ఓకేనా, ఒక I సెక్షన్ తీసుకుంటే ఇదే షేప్లో ఉంటుంది, ఇది ఒక రెక్టాంగిల్, ఇదే షేప్లో ఉంటుంది, ఇది ఒక రెక్టాంగిల్, ఇదే షేప్లో ఉంటుంది రెక్టాంగిల్.
సో 3 రెక్టాంగిల్స్, అప్పుడు ఈ యొక్క ఫార్ములాను ఉపయోగిస్తాం. ఓకేనా. సో ఒకవేళ ఒక రెక్టాంగిల్ పైన ఒక ట్రయాంగిల్ ఈ విధంగా ప్లేస్ చేసి ఉంటే సో ట్రయాంగిల్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో ఇక్కడ మనకు వైవై యాక్సిస్ అయితే సో ఇదేమో ఎక్స్ఎక్స్ యాక్సిస్ అండ్ నెక్స్ట్ వైవై యాక్సిస్. సో వైవై యాక్సిస్ అయితే DBQ/12. సో ఏదైతే మనకి ఇక్కడ వైవై యాక్సిస్ ఉందో సో వై యొక్క లెంత్ ఎంత D అండ్ అదేవిధంగా వీటితో వచ్చేసి BQ/12 DBQ/12. ఓకేనా. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి, BDQ/12 DBQ/12. అది ఎక్స్ఎక్స్ యాక్సిసా వైవై యాక్సిస్ అని చూసుకోవాలి. వైవై అంటే నీళ్ళు వస్తుంది, ఎక్స్ఎక్స్ అంటే అడ్డంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ సేమ్ రెక్టాంగిల్ విత్ హాలో సెక్షన్ అంటే మధ్యలో ఖాళీగా ఉంటుంది. ఓకేనా. ఇది ఇమాజినరీ యాక్సిస్. సో ఇప్పుడు ఎట్లా, సో మనకి ఇక్కడ అవుటర్ సర్ఫేస్ ఇన్నర్ సర్ఫేస్ రెండు ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, పెద్ద దానిలో చిన్నది తీసేస్తేనే కదా ఈ మిగిలిన సెక్షన్ యొక్క హై సెక్షన్ తెలిసేది. సో అప్పుడు ఏం చేస్తాం, బయట దాన్ని BD అండ్ అదేవిధంగా లోపల దాన్ని BD. ఓకేనా. ఈ స్మాల్ వచ్చేసేమో లోపలిది, క్యాపిటల్ వచ్చేసేమో బయటిది. దెన్ అప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్స్, BDQ/12 మైనస్ BDQ/12 యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఫార్ములా. సో సేమ్ ఇక్కడ ఇది ఉంది కదా, పెద్ద దానిలో చిన్నది తీసేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇదేమో ఎక్స్ఎక్స్కి, మరి వైవైకి కనుక తీసుకుంటే సేమ్ DBQ/12 మైనస్ DBQ/12. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం అప్కమింగ్ వచ్చేటటువంటి క్లాసెస్లో క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడతాయి. ఓకేనా. ఇదంతా కూడా స్టార్టింగ్ కాబట్టి మీకు ఫార్ములాస్ అంటే ఏముందిలే అనిపిస్తుంది, కానీ అప్కమింగ్ వచ్చేటటువంటి క్వశ్చన్స్ మేజర్గా మనం MCQ సాల్వ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా డైరెక్ట్గా కనిపిస్తాయి. అప్పుడు మళ్ళీ మీకు ఇవన్నీ కూడా రివిజన్ అవ్వాలి అంటే ఇప్పుడు మీకు పర్ఫెక్ట్గా వచ్చి ఉండాలి. అప్పుడే నేర్చుకుంటా అంటే మళ్ళీ మీరు ఎప్పుడు రివైజ్ చేస్తారు, మళ్ళీ ఎగ్జామ్ ముందర రివైజ్ చేయాలంటే అప్పుడు గుర్తుండాలి కదా. కాబట్టినే మీరు నోట్ డౌన్ చేసుకోండి ఇవన్నీ కూడా. మీకు రోజు క్లాసెస్ ఇవ్వకుండా ఒకరోజు తప్పించి ఒకరోజు క్లాసెస్ ఇవ్వడానికి గల కారణం ఏంటిదంటే 2 డేస్కి కనీసం క్లాస్ అనేది 2 నుంచి 3 సార్లనే చూస్తారు. అట్లీస్ట్ చూడడం వల్ల కూడా మీకు 30 to 40% సిలబస్ అనేది నేను చెప్పిన కాన్సెప్ట్ అనేది మీ యొక్క బ్రెయిన్లోకి ఎక్కుతుంది. ఓకేనా. ప్రతి వీడియోని 2 to 3 టైమ్స్ వాచ్ చేయండి. కొత్త వీడియో వచ్చేలోపు పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి వాచ్ చేయండి. అప్పుడు మీకు ఏమవుతుంది, రివైజ్ అవుతుంది కాన్సెప్ట్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ సర్క్యులర్ సెక్షన్. సో మనకి ఇప్పటివరకు ఏమైపోయింది, రెక్టాంగులర్ అయిపోయింది అండ్ అదేవిధంగా ఒక డిస్క్ అయిపోయింది, ఒక రాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనం ఒక సర్క్యులర్. ఓకేనా. సర్క్యులర్ షేప్. ఓకే. సర్క్యులర్కి ఏముంటుంది మనకు, సర్క్యులర్కి ఇక్కడ మనకి ఇచ్చిందేమో D. సో D డయామీటర్. ఓకేనా. సో సర్క్యులర్ కనుక తీసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఎక్స్ఎక్స్ వైవై అనేది రెండు సమానమే ఉంటాయి. ఎక్స్ఎక్స్ తీసుకున్న వైవై తీసుకున్న సేమ్ D ఉంటుంది. కాబట్టి ఎక్స్ఎక్స్ అయినా వైవై అయినా దట్ మీన్స్ పై D/4/64. పై D/4/64 చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రావడం జరిగింది. ఓకేనా. సో ఇది వచ్చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇది వచ్చేసినట్టే సేమ్ క్యాపిటల్ D స్మాల్ d ఉంది కదా, పై క్యాపిటల్ D/4/64 మైనస్ పై స్మాల్ D/4/64. ఓకేనా. లేదు సార్ మాకు ఇట్లా కాదు, ఇంకా సింప్లిఫై కావాలి. ఏముంది దీని ఇంకా π/4 D/4 మైనస్ D/4. ఓకేనా. π/64 ఇంటూ D/4 మైనస్ D/4. ఓకేనా. ఇట్లైనా రాసుకోవచ్చు. మోస్ట్లీ మీరు ప్రిపేర్ అయ్యేది మాత్రం ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఇట్లా ప్రిపేర్ అయితే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇట్లా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా అయిపోతుంది. అండ్ ఈ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియాలోని లాస్ట్ టాపిక్ వచ్చేసి ట్రయాంగిల్స్. ఓకేనా. సో ట్రయాంగిల్స్. సో మనం ట్రయాంగిల్స్లో మనం గతంలో చెప్పుకున్నాం IG వచ్చేసి h/3 ఉంటుందని డిస్కస్ చేసుకున్నాం కదా. సో సేమ్ అంతే. ఓకేనా. మనకి ఇక్కడ బేస్ వచ్చేసి B ఉంటుంది, BC BHQ/12. సో BHQ/12. సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసేమో మనకు h/3 అయితే ఉండడం జరుగుతుంది. సో బేస్ ఇంటూ హైట్ పవర్ 3/12. ఇది ఈ యొక్క కింది నుంచి. ఓకేనా. మరి పైనుంచి. ఓకేనా. ఫ్రమ్ వర్టెక్స్ అంటే ఫ్రమ్ పాయింట్ A నుంచి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఓవరాల్గా ఏమవుతుంది BHQ/36. ఇది ఇంటూ 3 అన్నమాట. 12 into 3 దట్ ఈక్వల్స్ టు 36. BHQ/36. అండ్ అదేవిధంగా మనకు సర్క్యులర్కి వచ్చేసరికి పై D/4/64. అండ్ అదేవిధంగా హాలో సర్క్యులర్ అయినట్లయితే π/64 ఇంటూ క్యాపిటల్ D/4 మైనస్ స్మాల్ D/4. దిస్ ఈజ్ ద ఫార్ములాస్. ఇవన్నీ కూడా డైరెక్ట్ ఫార్ములాస్. వీటి బేస్ పైన మనం ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ వచ్చేటటువంటి క్లాసెస్లో సాల్వ్ చేద్దాం.
ఇప్పుడే సాల్వ్ చేయొచ్చు, కాకపోతే ఏంటంటే మనకు చాలా టైం ఉంది కదా, ఇట్ టేక్స్ మచ్ టైం. మీకు ఫార్ములాస్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ కావాలని ఫస్ట్ ఫార్ములా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. తర్వాత మళ్ళీ ఒకసారి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఎంసీక్యూస్లలో కూడా ఈ యొక్క పాయింట్స్ని రేజ్ చేసుకుందాం, ఓకేనా. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి దాంట్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫినిష్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ప్లేన్ ఫిగర్. సో ప్లేన్ ఫిగర్స్ అన్ని వీడియో చివరిలో డిస్కస్ చేసుకుందాం, ఓకేనా. ఇది చెప్పుకుంటే మళ్ళీ ఇది మొత్తం మర్చిపోతారు. అండ్ ఇప్పుడు మనం సింపుల్ మిషన్స్, లా ఆఫ్ మిషన్స్, మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో, ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. చాలా చాలా ఈజీగా ఉంటుంది. అండ్ అదేవిధంగా కాన్సెప్టువల్ ఓరియంటెడ్ కూడా. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో వాట్ ఈజ్ ఏ మిషన్? చెప్పండి ఫ్రెండ్స్, వాట్ ఈజ్ ఏ మిషన్? సో మిషన్ ఈజ్ ఏ డివైస్ విచ్ రెడ్యూస్ ద హ్యూమన్ ఎఫర్ట్ అండ్ టు ఇంక్రీజ్ ద వర్కబిలిటీ, ఓకేనా. ఏ మిషన్ అయితే మనకు వర్కబిలిటీని పెంచుతూ హ్యూమన్ యొక్క ఎఫర్ట్ని తగ్గిస్తుందో దాన్ని మనం మిషన్ లెక్క తీసుకుంటాం. సో మిషన్లో కనుక తీసుకుంటే మనకు అక్కడ ఇచ్చినటువంటి పాయింట్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్? మెకానికల్ అడ్వాంటేజ్, వెలాసిటీ రేషియో అండ్ అదేవిధంగా ఇన్పుట్స్ ఉంటాయి. ఏ మిషన్కైనా మనం కొంత ఇన్పుట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ మిషన్ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే మిషన్ యొక్క పర్పస్ని బట్టి ఇన్పుట్ ఇస్తాం, దాని యొక్క పర్పస్ని బట్టి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది. సో ప్రతి మిషన్ కూడా ఖచ్చితంగా ఏముంటుంది? ఎఫిషియన్సీ అనేది ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మెకానికల్ అడ్వాంటేజ్. మెకానికల్ అడ్వాంటేజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే సిలబస్లో కూడా మెన్షన్ చేసిండు కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ అంటే ఏంటిదంటే ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ లోడ్ లిఫ్టెడ్ టు ద ఎఫర్ట్ అప్లైడ్. సో లోడ్ లిఫ్టెడ్ అంటే ఏం లేదు, ద వర్క్ డన్ బై ద ఎఫర్ట్ అప్లైడ్, ఓకేనా. సో ఒక వస్తువుని సహజంగా ఒక 10 కిలో న్యూటన్ ఫ్రెండ్స్, దీన్ని ఒక వ్యక్తి లిఫ్ట్ చేయాలనుకుంటుండు, కొంత ఎఫర్ట్ పెడతాడు కదా. ఈ ఎఫర్ట్ ఎంత పెడుతుండో దానికంటే తక్కువ ఎఫర్ట్ పెట్టి దీన్ని కనుక లిఫ్ట్ చేస్తే మెకానికల్ అడ్వాంటేజ్ పెరుగుతుంది. పెట్టాల్సిన దానికన్నా ఎక్కువ ఎఫర్ట్ పెడితే మెకానికల్ అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ ఉంది, ఈ పేపర్ని 10 నిమిషాలు నింపాలం, ఓకేనా. ఒక 10 మినిట్స్లో దీన్ని నింపవచ్చు. నువ్వు దీన్ని 8 నిమిషాల్లోనే ఫిల్ చేసినావు అనుకో, మెకానికల్ అడ్వాంటేజ్ పెరుగుతుంది. లేదు దీన్ని 12 నిమిషాల్లో ఫిల్ చేసినావు అనుకో, మెకానికల్ అడ్వాంటేజ్ పడిపోతుంది. అంటే స్టాండర్డైజ్డ్ దానికంటే నువ్వు తక్కువ ఎఫర్ట్ ఇస్తే ఏమవుతుంది? మెకానికల్ అడ్వాంటేజ్ పెరుగుతుంది. ఎక్కువ ఎఫర్ట్ ఇస్తే మనకి ఇక్కడ ఎడిషనల్గా 2 పాయింట్స్ అని వేస్ట్ అయిపోతాయి కదా 2 మినిట్స్, కాబట్టి మెకానికల్ అడ్వాంటేజ్ తగ్గిపోతుంది. సో దీన్ని ఎట్లా రాస్తామంటే మెకానికల్ అడ్వాంటేజ్ వర్క్ బై ఎఫర్ట్. వర్క్ బై ఎఫర్ట్. సో ఎంత ఎఫర్ట్ ఇచ్చినాం, ఎంత వర్క్ అయింది, దాని బేస్ పైన మనకి ఇక్కడ డేటా ఉంటుంది. సో తక్కువ ఎఫర్ట్ ఇచ్చినాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎఫర్ట్ ఇచ్చిన, వర్క్ అనేది 10 అయింది అనుకో, మెకానికల్ అడ్వాంటేజ్ 2 అవుతుంది. లేదు ఇక్కడ దీన్ని వర్కే 5 అయింది, ఎఫర్ట్ మాత్రం 10 ఇచ్చిన, అవుట్పుట్ ఏమైంది? అవ్వాల్సిన దానికంటే తక్కువైంది. దీనివల్ల ఎవరికి లాస్? ఇన్పుట్ ఇచ్చే వాళ్ళకే కదా లాస్. సో 10 ఇస్తే 5 వచ్చింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 లీటర్ పెట్రోల్ తోటి 70 కిలోమీటర్లు పోవచ్చు. అదే 1 లీటర్ పెట్రోల్ తోటి 100 కిలోమీటర్లు పోయినావు అనుకో, నీకు మెకానికల్ ఏమవుతుంది? 30 కిలోమీటర్ల మైలేజ్ పెరిగింది అని అంటావు. అదే 1 లీటర్ పెట్రోల్తో 70 కిలోమీటర్లు కాకుండా 30 కిలోమీటర్లు పోయినాం అనుకో, జస్ట్ ఇమాజిన్ ఏమవుతుంది? అరే భయ్ మస్తు పెట్రోల్ తాగింది, మొత్తం అంతా ఆగమైంది, మైలేజ్ రావట్లేదు, ఏం రావట్లేదు అని అంటావు. ఏమైంది? మెకానికల్ అడ్వాంటేజ్ పడిపోయింది, ఓకేనా. ఇట్లా మనం రియల్ లైఫ్ అప్లికేషన్స్ పైన కాన్సెప్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటే ఎప్పటికీ మర్చిపోం, ఓకేనా. సో మెకానికల్ అడ్వాంటేజ్ యొక్క మెయిన్ డేటా వచ్చేసి వర్క్ బై ఎఫర్ట్, ఓకేనా. ఎంత వర్క్ జరిగింది, ఎంత ఎఫర్ట్ ఇచ్చినాం, అంటే ఎంత ఇన్పుట్ ఎంత అవుట్పుట్. అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి వెలాసిటీ రేషియో, విఆర్, వర్చువల్ రియాలిటీ కాదు, వెలాసిటీ రేషియో. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్ టు ద డిస్టెన్స్ మూవ్డ్ బై ద లోడ్, ఓకేనా. సో ఇక్కడ ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ డిస్టెన్స్ మూవ్డ్ బై ద ఎఫర్ట్. ఎంత ఎఫర్ట్ మూవ్ అయితే ఎంత వర్క్ డన్ అనేది జరిగింది, దాని బేస్ పైన మనకి ఇక్కడ విఆర్ అనేది కన్సిడర్లో తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. వెలాసిటీ రేషియో. సో రెండు వస్తువుల యొక్క మనం ఇచ్చేదాన్ని అండ్ అదేవిధంగా వస్తువు యొక్క అవుట్పుట్ని బట్టి మనకి ఇక్కడ వెలాసిటీ రేషియో అనేది కన్సిడర్లో చేస్తారు, ఓకేనా. సో సింపుల్గా x/y అనేది అనుకుందాం. అండ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ప్రతి మిషన్ రన్ అవ్వాలంటే మనం ఇన్పుట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రైమరీ ఈజ్ ఇన్పుట్. సో ఆ యొక్క ఇన్పుట్, ఓకేనా, ఈజ్ ద వర్క్ డన్ ఆన్ ద మిషన్. సో మనం మిషన్ పైన వర్క్ చేయడానికి మనం ఇచ్చేటటువంటి డేటాని ఇన్పుట్ అంటాం. ఇట్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ డిస్టెన్స్ త్రూ విచ్ ఈజ్ మూవ్స్, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఏమి ఇస్తాం?
ఒక సైకిల్ కనుక తీసుకుంటే పెడలింగ్ ఇన్పుట్. మరి అవుట్పుట్ ఏమవుతుంది? బ్యాక్గ్రౌండ్ స్ప్రాకెట్ తిరుగుతుంది, టైర్ తిరుగుతుంది. ఓకేనా? సో మనం పెడలింగ్ చేయడం అనేది ఇన్పుట్, టైర్ రొటేట్ అయ్యి వెహికల్ ముందరకు కదలడం అవుట్పుట్. ఓకేనా? బండి తీసుకున్నాం, పెట్రోల్ పోయడం, కంట్రోల్ చేయడం హ్యూమన్ ఎఫర్ట్ అంటే ఇన్పుట్. వెహికల్ మనం ఇచ్చిన డైరెక్షన్లో వెళ్తూ మనకు కావాల్సినటువంటి స్పీడ్ని అందుకొని గమ్యాన్ని చేరుకుంటే అది అవుట్పుట్. ఓకేనా? ఇది డిఫరెన్స్ తెలవాలి, ఇన్పుట్ అంటే ఏంటిది, అవుట్పుట్ అంటే ఏంటిది. అండ్ నెక్స్ట్ అవుట్పుట్. సో ఇన్పుట్ అంటే మనం దీన్ని ఎఫర్ట్ ఇంటూ ఎక్స్. ఓకేనా? సో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ యొక్క డిస్టెన్స్ ఎంత, డిస్టెన్స్ మూవ్ అయింది, ఎంత ఎఫర్ట్ ఇచ్చినాం. అండ్ నెక్స్ట్ అవుట్పుట్. ఓకేనా? సో అవుట్పుట్ అంటే ఏంటిది, మిషన్ వల్ల జరిగినటువంటి వర్క్, ఆ వర్క్ గురించి తెలిసేదాన్ని మనం అవుట్పుట్ అని అంటాం. దట్ ఈస్ వర్క్ ఇంటూ ఎంత ఎక్స్, ఎంత డిస్టెన్స్ మూవ్ అయితే దాన్ని ఎక్స్ అని అనుకుంటాం. ఇది వై అని రాద్దాం, ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది వై రాద్దాం. ఎక్స్ అండ్ వై ఎట్లా రాసిన ఏం లేదు. ఓకేనా? సో ఇక్కడ దాకా మనకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకు సిలబస్లో మెన్షన్ చేసింది ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీలో ఎప్పుడైనా మనం ఇచ్చినటువంటి డేటాని ఇక్కడ తీసుకుంటాం, మిషన్ ద్వారా వచ్చినటువంటి డేటాని ఇక్కడ రాసుకుంటాం. ఎందుకంటే ఎఫిషియన్సీ 80%, 70% అంటాం, కానీ 120%, 150% అని ఎక్కడ చూడం. బికాస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ వర్క్ అయితే జరగదు, ఎప్పుడైనా ఇచ్చిన దానికంటే తక్కువ వర్కే జరుగుతుంటుంది. సో మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఏంటిది, పి ఇంటూ వై. అండ్ అదేవిధంగా మనం మిషన్ ద్వారా వచ్చినటువంటి డేటా ఏంటిది, డబ్ల్యూ ఇంటూ ఎక్స్. దట్ మీన్స్ డబ్ల్యూ ఇంటూ ఎక్స్ బై పి ఇంటూ వై. సో డబ్ల్యూ బై పి ఇంటూ ఎక్స్ బై వై. సో దీన్ని కనుక సాల్వ్ చేస్తే డబ్ల్యూ బై పి అంటే ఏంటిది, మెకానికల్ అడ్వాంటేజ్, బై ఎక్స్ బై వై అంటే ఏంటిది, వెలాసిటీ రేషియో. సో ఎఫిషియన్సీ దట్ ఈక్వల్స్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇది ఎఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ మనకి సిలబస్లో ఇచ్చింది ఒకసారి చూద్దాం. వీల్ అండ్ యాక్సిల్, పుల్లీస్, సింపుల్ స్క్రూజాక్ అండ్ అదేవిధంగా లా ఆఫ్ మిషన్స్ అనేవి చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఐడియల్ మిషన్. సో మిషన్ సంబంధించినటువంటి మరికొంత డేటాలో భాగంగా ఫస్ట్ వచ్చేసి ఐడియల్ మిషన్. సో ఐడియల్ మిషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్, ఏ మిషన్ యొక్క ఎఫిషియన్సీ అనేది 100% ఉంటుందో దట్ ఈజ్ నోన్ యాజ్ ఐడియల్ మిషన్స్. సో ఐడియల్ మిషన్ అంటే ఎంత ఇన్పుట్ ఇస్తే అంత అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. లైక్ మనం ఇప్పుడు ఒక వెహికల్ని కనుక ఛార్జ్ చేస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ ఫోన్ను మనం టెస్టింగ్ చేసేటప్పుడు ఏముంటుంది, మనం బ్యాటరీ ఛార్జ్ చేసేటప్పుడు ఒకసారి ఛార్జ్ చేస్తే 2 రోజులు వస్తుంది, కానీ నిజానికి 2 రోజులు వస్తుందా, 1.5 రోజుకే మనకు అది ఛార్జింగ్ అయిపోతుంది. కారణం మనకు అక్కడ ఎట్లయితే చూపిస్తుందో తర్వాత అప్లికేషన్స్లో తగ్గిపోతుంది, కానీ ఇక్కడ అట్లా తగ్గిపోద్ది అనమాట. 2 రోజులు అంటే మట్టసంగా 48 గంటలు, ఒక్క సెకండ్ కూడా ఆగకుండా మనకు అది వర్క్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఐడియల్ మిషన్. సో అది మొబైల్ బ్యాటరీ అయినా అవ్వచ్చు, లేదా వెహికల్ అవ్వచ్చు, వాచే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మెకనైజ్డ్. ఏదైతే మెకనైజ్డ్ అయి ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మిషన్స్. సో ఈ యొక్క ఐడియల్ మిషన్స్కి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి, సో ఈ యొక్క ఐడియల్ మిషన్స్ అనేవి ఇమాజినరీ మిషన్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పటివరకు ఇవన్నీ కూడా ఎగ్జిస్టెన్స్లో లేవు, ఎందుకంటే గ్రావిటీ అనేది ఇంపాక్ట్ చూపిస్తుంది కాబట్టి దానివల్ల ఖచ్చితంగా లాస్ జరుగుతుంది. అండ్ అట్ సేమ్ టైం మనం గతంలో డిస్కస్ చేసుకున్న మేజర్ లాస్ ఈస్ ఫ్రిక్షన్. సో ఫ్రిక్షన్ వల్లనే మనకు మేజర్గా లాస్ అయిపోతుంది కాబట్టి ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ రివర్సబుల్ మిషన్. ఓకేనా? సో ఒక మిషన్ అనేది దాని యొక్క వర్క్ని రివర్స్ చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ రివర్సబుల్ మిషన్. ఓకేనా? సో మిషన్ యొక్క అవుట్పుట్ అనేది మనం ఇన్పుట్ ఇస్తే ఒక రకంగా వస్తుంది, సేమ్ మళ్ళీ అదే అవుట్పుట్ని ఇన్పుట్ లెక్క ఇస్తే మళ్ళీ మన యొక్క ఇన్పుట్ని అవుట్పుట్ లెక్క తీసుకురాగలిగితే దాన్ని మనం రివర్సబుల్ మిషన్స్ అనేవి అనడం జరుగుతుంది. ఓకేనా? సో కాకపోతే వీటి యొక్క ఎఫిషియన్సీ అనేవి మోర్ దెన్ 50% ఉన్నా కూడా యాక్సెప్టబుల్ అయితే మనం కన్సిడర్లో తీసుకుంటాం. ఓకేనా? అండ్ నెక్స్ట్ నెంబర్ 3. సో రివర్సబుల్ కదా. అండ్ నెక్స్ట్ ఇర్రివర్సబుల్ లేదా నాన్ రివర్సబుల్. సో ఈ యొక్క నాన్ రివర్సబుల్ మిషన్స్ ఏం చేస్తాయి, నాన్ రివర్సబుల్ అంటే ఓన్లీ వన్ వే అనమాట, నాట్ రిటర్న్. ఓకేనా? సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక బియ్యాన్ని ఇచ్చినాం అనుకోండి, పిండి చేస్తుంది, కానీ మళ్ళీ పిండిని దీంట్లో పోస్తే మళ్ళీ బియ్యం చేస్తుందా, చేయదు కదా. దట్ ఈజ్ నోన్ యాజ్ నాన్ రివర్సబుల్ అన్నమాట. సో ఒక కంకర క్రషింగ్ ఉందనుకోండి, దాంట్లో మనం కంకర వేస్తే మనకు మొత్తం డస్ట్ అనేది వస్తుంది, మరి అదే డస్ట్ని తీసుకెళ్తే కంకర వస్తుందా, రాదు. అంటే మీకు క్లారిటీగా కొద్దిగా అర్థం కావడానికి అక్కడ చెప్తున్నాను.
అట్లా ఉంటాయి, దాన్ని మనం నాన్ రివర్సిబుల్ ఇంజిన్స్ అనేది అనడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకు సిలబస్లో మెన్షన్ చేసింది లా ఆఫ్ మెషిన్, లా ఆఫ్ మిషన్స్. సో లా ఆఫ్ మిషన్స్, సో ఇట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద లోడ్ లిఫ్టెడ్ అండ్ ద ఎఫర్ట్ అప్లైడ్. ఓకేనా, లోడ్ లిఫ్టెడ్ అండ్ ఎఫర్ట్ అప్లైడ్ సేమ్ అంతే ఫ్రెండ్స్, ఇలాగ మనం డిస్కస్ చేసుకున్నటువంటి సేమ్ పాయింట్సే. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన దగ్గర ఒక గ్రాఫ్ అయితే ఉంది కదా. సో ఇక్కడ చూడండి పాయింట్ ఏ అండ్ నెక్స్ట్ పాయింట్ బి. సో ఇక్కడ మనకు వర్క్ అవుతుంది, ఇక్కడ మనం ఎఫర్ట్ ఇస్తున్నాం. ఎఫర్ట్ ఇస్తే మనకు వర్క్ అనేది ఈ విధంగా అయితే మనకు అవుట్పుట్ అనేది ఈ డైరెక్షన్లో రావడం జరుగుతుంది. సో మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం, ఇదేం కొత్తదేం కాదు. మనకు PQ 2 లోడ్లు కనుక ఈ విధంగా ఇంప్లిమెంట్ అయితే అవుట్పుట్ అనేది ఈ డైరెక్షన్లో వస్తున్నాం కదా, సేమ్ అదే డైరెక్షన్ అంతే, వేరేది ఇంకేం లేదు. విత్ సర్టెన్ హైట్ C. ఓకేనా, C హైట్ నుంచి మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఎఫర్ట్ P దట్ ఈక్వల్స్ టు, సో M అంటే కాన్స్టెంట్, M ఇంటూ W వర్క్ ప్లస్ సర్టెన్ హైట్ కదా C. P ఈక్వల్స్ టు M ఇంటూ W ప్లస్ C. మరి M అంటే ఒక కాన్స్టెంట్గా చెప్తాం, దీన్ని మనం కోఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని కూడా అనుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ C అనేది మనకు మరొక కాన్స్టెంట్, అదేవిధంగా అది సర్టెన్ మిషన్ యొక్క ఫ్రిక్షన్ని లేదా సర్టెన్ హైట్ని వాటన్నిటిని కూడా మనకు ఫోకస్ చేస్తుంది. అంటే ఎడిషనల్గా మనకు వచ్చేటటువంటి లాసెస్ వాటన్నిటిని కూడా మనం Cతో రిప్రజెంట్ చేసేయచ్చు. అండ్ నెక్స్ట్ మనకి సిలబస్లో మెన్షన్ చేసినటువంటి మరొక పాయింట్ వీల్ అండ్ యాక్సెల్, పుల్లీస్ అండ్ సింపుల్ స్క్రూ జాక్. ఓకేనా. అండ్ నెక్స్ట్ పుల్లీస్. సో పుల్లీ అంటే మీరందరూ చూసే ఉంటారు కదా. సో ఈ విధంగా ఉంటుంది పుల్లీ. సో ఈ యొక్క పుల్లీలో మనం ఇక్కడ కావాల్సినటువంటి థ్రెడ్ని ప్లే చేస్తాం. ఈ యొక్క థ్రెడ్ అనేది మనకు కావాల్సినటువంటి లోడ్ని పట్టుకొని ఉంటుంది. అండ్ దీని యొక్క అనదర్ ఎండ్ అనేది మనం త్రూ మెకానికల్ కానీ మాన్యువల్కి కానీ ఆటోమేషన్ కానీ మనం ఇక్కడ ఎఫర్ట్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఎఫర్ట్ ఇస్తే వర్క్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది మన యొక్క పుల్లీ సిస్టమ్. సో పుల్లీ సిస్టంలో మనకు మేజర్గా 3 టైప్స్ అయినటువంటి పుల్లీ సిస్టమ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. ఫస్ట్ సిస్టమ్, సెకండ్ సిస్టమ్ అండ్ థర్డ్ సిస్టమ్. సో డైరెక్ట్ మీకు ఫార్ములా చెప్పేసాను, డైరెక్ట్ ఫార్ములాస్ నోట్ డౌన్ చేసుకోండి, దట్ ఈజ్ ఇనఫ్. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ అండ్ నెక్స్ట్ సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ అండ్ నెక్స్ట్ థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్. సో సేమ్ ఇవే ఫ్రెండ్స్, యాజ్ ఇట్ ఈస్గా మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు పిక్చర్స్ కనిపిస్తే మొత్తం ఇట్లా ఉంటుంది. నెంబర్ ఆఫ్ లింకేజెస్ ఎక్కువ ఉంటాయి అంతే, వేరేది ఇంకేం లేదు. ఇదేమో సింపుల్, అంటే ఒక ఎఫర్ట్, ఒక లోడు అండ్ అదేవిధంగా ఒక జాయింట్, అంటే ఒక పుల్లీతోటి మనకి ఇక్కడ వర్క్ అనేది అవుతుంది. సో దీంట్లో మనకు అంటే సేమ్ సింగిల్ అన్నమాట. ఈ యొక్క స్ట్రక్చర్స్ బేస్ పైన ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ అంటే నెంబర్ 1 ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్లో కనుక తీసుకుంటే దీని యొక్క వెలాసిటీ రేషియో, అంటే దీని యొక్క వర్క్ అనేది జరుగుతుంది కదా, దీని యొక్క వెలాసిటీ రేషియో అంటే మనం ఇక్కడ ఇచ్చేటటువంటి ఎఫర్ట్కి ఇక్కడ కొత్త తాడునైతే తీసుకుంటుంది కదా, ఇక్కడ వెయిట్ యొక్క లిఫ్టింగ్ జరుగుతుంది కదా, ఈ రెండింటి యొక్క రేషియో దట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫ్రెండ్స్ 2n. n అంటే నెంబర్ ఆఫ్ పుల్లీస్, నెంబర్ ఆఫ్ పుల్లీస్ 2n. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 4 ఉన్నాయి అనుకోండి పుల్లీస్, 2/4. 5 ఉంటే 2/5, ఒకటే ఉంటే 2/1. ఓకేనా. అట్లా మనం క్యాలిక్యులేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది ఎట్లా సార్ అని అనుకుంటారేమో, మీరు క్రేన్ చూసే ఉంటారు కదా, క్రేన్లో మనకు 2 ఉంటాయి అండ్ అదే కింద ఇట్లా ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. ఓకేనా. సో ఈ కింద మనకు ఈ మొత్తం సెట్ తీసుకొని ఇట్లా వస్తుంది. ఓకేనా. దీనికి మనం లోడ్ అప్లై చేస్తాం. సో ఇది చాలా వేగంగా తిరుగుతూనే ఉంటుంది, కానీ ఇది చిన్నగానే పైకి లేస్తుంది, చిన్న కింద దిగుతుంది. కారణం నెంబర్ ఆఫ్ పుల్లీస్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల. ఓకేనా. ఇక్కడ మనం కన్సిడర్ చేసేది వెలాసిటీ బేస్ పైన, దాని యొక్క స్పీడ్ బేస్ పైన. నెంబర్ ఆఫ్ పుల్లీస్ ఎక్కువగా ఉంటే మనకేమవుతుంది, ఎఫర్ట్ అనేది తగ్గిపోతుంది. నెంబర్ ఆఫ్ పుల్లీస్ తక్కువగా ఉంటే ఎఫర్ట్ అనేది పెరుగుతుంది. ఓకేనా. అండ్ సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ యొక్క వెలాసిటీ రేషియో దట్ ఈస్ n ఉంటే అన్నే. ఇప్పుడు సింగిల్ ఉంది అంటే 1, అంటే 1:1 రేషియోలో మనకు అక్కడ ఎఫర్ట్ పడుతుంది. 4 ఉంటే 4:4 అంతే.
నెక్స్ట్ థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్. మరి దీని యొక్క వెలాసిటీ రేషియో ఎట్లుంటుందంటే ఫస్ట్ దానికంటే తక్కువ -1, 2n -1 n 2n. సో ఈ విధంగా మనకు డేటా ఉంటుంది. అత్యంత ఎక్కువ మనకు యూటిలైజ్ అయ్యేది 2n, కాకపోతే స్పీడ్ అనేది తక్కువ. స్పీడ్ అనేది ఎక్కువ ఉండేది సెకండ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్, కానీ మనకేం జరుగుతుంది ఫ్రెండ్స్, ఎఫర్ట్ అనేది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. థర్డ్ సిస్టమ్ ఆఫ్ పుల్లీస్ అనేది బెటర్, ఎందుకంటే దీనికంటే స్పీడ్ తక్కువ, అవుట్పుట్ కూడా మనకు ఫస్ట్ దానికంటే కొద్దిగా బెటర్ కాబట్టి థర్డ్ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ మనకి అక్కడ ఇంకేమి ఇచ్చిండు, వీల్ అండ్ యాక్సిల్, అండ్ నెక్స్ట్ స్క్రూ జాక్, అండ్ నెక్స్ట్ వీల్ అండ్ యాక్సిల్. సో వీల్ అండ్ యాక్సిల్. సో ఫస్ట్ వచ్చేసి యాక్సిల్. సో అండ్ నెక్స్ట్ వీల్ అండ్ యాక్సిల్. సో ఫస్ట్ వచ్చేసి దిస్ ఇస్ అండ్ నెక్స్ట్ వీల్. అంటే వీల్ అంటే ఏం లేదు, పుల్లీసే ఉంటాయి, పుల్లీస్ సెట్టే మొత్తం. ఓకేనా. సో దీనిపైన మొత్తం ఇట్లా పుల్లీస్ అనేవి అరేంజ్ చేసి ఉంటాయి. ఓకేనా. సో ఈ యొక్క గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో వాటిలోంచి రోప్ అనేది రొటేట్ అవ్వడం జరుగుతుంది. సో దీని యొక్క ఒక చివరన మనకు లోడ్ అనేది ఉంటుంది W, అండ్ నెక్స్ట్ దీని యొక్క చివరన మనం ఎఫర్ట్ అనేది ఇస్తాం, దట్ మీన్స్ P. ఓకేనా. సో దిస్ ఈజ్ వీల్ అండ్ యాక్సిల్. సో ఇక్కడ డ్రమ్ అనేది పెద్దగా ఉంటుంది, దట్ మీన్స్ దీని యొక్క డయామీటర్ పెద్దగా ఉంటుంది కాబట్టి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ దీని యొక్క డయామీటర్ చిన్నగా ఉంటుంది కాబట్టి దీని యొక్క లిఫ్టింగ్ అనేది పెరుగుతుంది. అంటే గేర్ రేషియో అనేది ఇక్కడ మనకు ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నదాని యొక్క గేర్ రేషియో దీని యొక్క గేర్ రేషియో కనుక తీసుకుంటే ఇక్కడ మనకు క్యాపిటల్ D పెద్దగా ఉంటుంది కాబట్టి దాని యొక్క గేర్ రేషియో అనేది పెద్దగా ఉంటుంది. సో విత్ లెస్ ఎఫెక్ట్ తోటి, ఓకేనా, లెస్ ఎఫర్ట్ తోటి ఎక్కువ అవుట్పుట్ని మనం సాధించవచ్చు. దీంట్లో మనం క్యాపిటల్ D స్మాల్ d అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా లోడ్ అనేది ఇంపార్టెంట్ అయింది. ఒక రివల్యూషన్లో ట్రాన్స్ఫర్ అయ్యే లోడ్ ఎంత, ఓకేనా, ఎంత లోడ్ అని డిస్ప్లేస్మెంట్ అవుతుంది, దట్ ఈస్ πd. ఓకేనా. సో దీని యొక్క రివల్యూషన్ π, అండ్ అదేవిధంగా దీని యొక్క డయామీటర్ వచ్చేసి స్మాల్ d. ఒక πd అయితే చేంజ్ అవ్వడం జరుగుతుంది. అంటే ఒక πd ఎంత ఉంటుందో అంత డిస్టెన్స్ ఇది మూవ్ అవుతుంది. సో πdని మనం ఇంకేం రాస్తాం, దాని యొక్క పెరిమీటర్ 2πr అని కూడా రాసుకోవచ్చు. ఎగ్జామ్లో 2πr అన్నా కూడా యాక్సెసిబుల్. అండ్ నెక్స్ట్ దీని యొక్క వెలాసిటీ రేషియో. సో వెలాసిటీ రేషియో ఎంత ఫ్రెండ్స్, ఇది దీని యొక్క మూమెంట్ అనేది ఎట్లా వస్తుంది, క్యాపిటల్ D బై స్మాల్ d. ఎందుకంటే దీని ఒక డయామీటరే కదా సమానం. ఇక్కడ రోప్ యొక్క వేగం దీని యొక్క రోప్ యొక్క వేగంతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్యాపిటల్ D బై స్మాల్ d. అండ్ నెక్స్ట్ మెకానికల్ అడ్వాంటేజ్. సో మెకానికల్ అడ్వాంటేజ్ కన్నా తీసుకుంటే సేమ్ W/P, ఇదైతే ఎక్కడ కూడా మారదు. ఎంత ఎఫర్ట్ ఇస్తున్నాం ఎంత వర్క్ అనేది జరుగుతుంది. ఇక్కడ తక్కువ ఎఫర్ట్ ఇస్తున్నాం, వర్క్ అనేది ఎక్కువ జరుగుతుంది కాబట్టి మెకానికల్ ఎఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా ఎఫిషియన్సీ దట్ ఈక్వల్స్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఎఫిషియన్సీ మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. దిస్ ఈజ్ వీల్ అండ్ యాక్సిల్, దట్స్ ఇట్. మీకు ఇక్కడ ఎగ్జామ్లో అడిగేది ఒకటే ఫ్రెండ్స్, ఏంటిదంటే పుల్లి డయామీటర్ ఇస్తాడు, ఓకేనా, పెద్ద పుల్లి చిన్న పుల్లి యొక్క డయామీటర్ ఇస్తాడు. వీల్ అండ్ యాక్సిల్ చిన్న వీల్ యొక్క డయామీటర్ ఇస్తాడు, పెద్ద వీల్ యొక్క డయామీటర్ ఇస్తాడు. డైరెక్ట్ దాంట్లో ఇంప్లిమెంట్ చేయడమే, అన్ని డైరెక్ట్ ఫార్ములాస్ బేస్ పైన చెప్తున్నాం. మొత్తం థియరీ అంతా కూడా మనం పక్కకు పెట్టేసుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి కీ పాయింట్స్ మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్రూ జాక్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్క్రూ జాక్. సో స్క్రూ జాక్ అంటే అందరికి చూసే ఉంటారు, అండ్ మ్యాక్సిమం మెకానికల్ వాళ్ళకైతే బాగా పరిచయం ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంటే. సో ఈ యొక్క షేప్ ఎక్కడ చూసి ఉంటారా, లారీలకి బస్సులకి ఫ్రంట్ ఉంటుంది, ఇక్కడ మనకు టైర్ సెట్ అనేది రావడం జరుగుతుంది. సో గాడి యొక్క టైర్స్ రీప్లేస్మెంట్ అంటే మన యొక్క మెయిన్ ఫ్రేమ్ ఏదైతే ఉంటుందో ఒక రాడ్ ఉంటుంది, ఈ రాడ్ అనే కొడుతుంటారు.
లేదు అంటే ఇక్కడ మనకు ఒక ఇట్లా సేమ్ ఇట్లా ఒక లీవర్ అనేది ఉంటుంది. ఆ లీవర్ని ప్లే చేసుకొని దీన్ని రివల్యూషన్ చేస్తూ ఉంటే లోపల ఉన్నటువంటి స్క్రూ తిరిగి దీని పైకి లేపుతుంది. అప్పుడు ఈ యొక్క నేల కంటే ఈ యొక్క టైర్ని పైకి లిఫ్ట్ చేసి దీనికి ఉన్నటువంటి బోల్ట్స్ మనం రిమూవ్ చేసేసి టైర్ని రీప్లేస్మెంట్ చేస్తాం. దిస్ ఈజ్ ద మెయిన్ పర్పస్. సో స్క్రూ జాక్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటిది? లిఫ్టింగ్ ద వెయిట్ని లిఫ్ట్ చేయడానికి మనం ఉపయోగిస్తాం. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏంటిదంటే తక్కువ ఎఫర్ట్ తోటి ఎక్కువ లోడ్ని లిఫ్ట్ చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చు, కావాలనుకున్నప్పుడు ప్రెషర్ రిలీజ్ చేసి లేదా హైట్ని డిక్రీజ్ చేసుకొని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది దీంట్లో ఉన్నటువంటి కీ పాయింట్స్. సో దీంట్లో అత్యంత ముఖ్యమైనటువంటిది యాంగిల్. ఓకేనా? సో దిస్ ఈజ్ ద యాంగిల్. సో యాంగిల్ అంటే ఇక్కడ మనకి ఏముంటుంది? ఆల్ఫా ఉంటుంది, డి డయామీటర్ అనేది ఉండడం జరుగుతుంది. సో దీని యొక్క మెయిన్ ఫార్ములా ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, ట్యాన్ ఆల్ఫా. సో దీని యొక్క యాంగిల్ని బట్టే కదా మనకు అది ఈచ్ రివల్యూషన్లో ఈ యొక్క పిచ్ అంత హైట్ అనేది మూవ్ అవుతుంది. ఎంత హైట్ మూవ్ అవుతుంది? పిచ్ అంత హైట్ బై ఎంత డయామీటర్? పై డి. పి అంటే పిచ్. ఓకేనా? ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్ అంటారు. ఓకేనా? ఆల్ఫా అంటే హెలిక్స్ యాంగిల్. నెక్స్ట్ సో దీంట్లో ఈ యొక్క ఎఫర్ట్ దాంట్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి మనం ఇక్కడ ఏమనుకున్నాం, లిఫ్టింగ్ అప్పుడు ఉపయోగిస్తాం, అండ్ అదేవిధంగా డౌన్ వచ్చేటప్పుడు కూడా ఉపయోగిస్తాం. సో లిఫ్టింగ్ అప్పుడు డౌన్ వచ్చేటప్పుడు ఇక్కడ రెండు రకాలైనప్పుడు కూడా మనకు రెండు ఫార్ములాస్ అయితే ఉంటాయి. నెంబర్ 1 రైజింగ్, లోడ్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వాలి కదా, కాబట్టి పి దట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ వర్క్ ట్యాన్ ఆల్ఫా ప్లస్ పై. ఓకేనా? ఆల్ఫా వాల్యూ వాళ్ళే ఇస్తారు, పై వాల్యూ అన్ని వాళ్ళే ఇస్తారు, డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేసి అవుట్పుట్ తీసుకురావడమే. నెక్స్ట్ లోడ్ రిలీజింగ్ పి ఈక్వల్స్ టు డబ్ల్యూ ట్యాన్ ఆల్ఫా మైనస్ పై. ఎందుకంటే పై అవసరం లేదు కదా, ఆల్ఫా అంటే కామన్ హెలిక్స్ యాంగిల్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, అది మారదు. మనం ఇచ్చేటటువంటి ఎఫర్ట్ కనుక పెరిగితే మనకు పై వాల్యూ పెరుగుతుంది, అవసరం లేదు అనుకుంటే తగ్గిపోతుంది. ఓకేనా? ఈ రెండు ఫార్ములాస్ వస్తే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఒక టాపిక్ అయితే ఫినిష్ అయిపోయింది, స్క్రూజాక్ యొక్క ప్రాబ్లమ్స్. సో జస్ట్ ఆ యొక్క ఫార్ములాస్ బేస్ పైన ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైరెక్ట్ వాల్యూస్ అందులో ఇంప్లిమెంట్ చేసేయడమే. ఇక మనకు మిగిలిందల్లో ఒకటే, దట్ ఈస్ ఇంక్లైన్డ్ ప్లేన్స్ లేదా ప్లేన్ ఫిగర్స్. సో ప్లేన్ ఫిగర్స్ రావాలి అంటే మీకు ఖచ్చితంగా రావాల్సింది ఫ్రిక్షన్. సో ఒక తలం పైన ఒక వస్తువును కనుక ప్లేస్ చేస్తే, ఓకేనా, ఒక తలం పైన కనుక ఒక వస్తువును ప్లేస్ చేస్తే అదేమవుతుంది ఫ్రెండ్స్? ఫ్రిక్షన్ వల్ల అది అదే ప్లేస్లో ఉంటుంది. ఓకేనా? దాన్ని కనుక మూమెంట్ ఇచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది? అది డైనమిక్ ఫ్రిక్షన్ లెక్క మారిపోతుంది. ఓకేనా? ఈ వస్తువు పైన కొంత ఫోర్స్ అప్లై చేస్తే ఇది కదులుతుంది. అప్పటి వరకు స్థిరంగా ఉన్నటువంటి ఫోర్స్ అనేది ఇది కదలడం వల్ల ఏమవుతుంది? డైనమిక్ ఫోర్స్ లెక్క మారిపోతుంది. వెహికల్ స్టేబుల్గా ఉన్నప్పటికంటే అది కదులుతున్నప్పుడు దాని యొక్క ఫోర్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల డైనమిక్ ఫ్రిక్షన్గా స్టాటిక్ ఫ్రిక్షన్ కన్వర్ట్ అవ్వడం వల్ల దాని యొక్క ఫ్రిక్షన్ యొక్క రేషియో అనేది తగ్గిపోతుంది. అప్పుడు వెహికల్ అనేది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి యాంగిల్స్. ఒక ప్లేన్ అనేది మనకి ఇట్లా యాంగిల్లో ఉన్నట్లయితే దీనిపైన కనుక ఒక వస్తువు కనుక ప్లేస్ చేసినట్లయితే ఇప్పుడు దీనిపైన రియాక్షను మనం అప్లై చేసినటువంటి ఫోర్స్ వాటన్నిటికి సంబంధించినటువంటి మెయిన్ డేటా ఆల్రెడీ వీటన్నిటికి సంబంధించి మొత్తం మీకు ఆల్రెడీ బుక్లోనే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మీకు సివిల్ కమ్ మెకానికల్ సంబంధించి పేపర్ 2 యొక్క బుక్లోనే మొత్తం డయాగ్రామ్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. జస్ట్ వాటి యొక్క బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ మాత్రం మీకు ఇక్కడ జరుగుతుంది. ఓకేనా? సో ఈ విధంగా యాంగిల్లో కనుక ఉన్నట్లయితే మనం ఫోర్స్ కనుక అప్వర్డ్ కనుక తీసుకెళ్ళినట్లయితే మనకు జరిగేటటువంటి డేటా డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా అంటే ఇక్కడ ఉంటుంది, అండ్ నెక్స్ట్ కిందకి వచ్చేసి కాస్ ఆల్ఫా ఉంటుంది. సో డబ్ల్యూ సైన్ ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు ఎఫ్ దట్ ఈక్వల్స్ టు మ్యూ క్యాపిటల్ ఆర్ఎన్, అండ్ నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. సో ఇక్కడ మనకు పర్పెండిక్యులర్గా వెళ్ళేది కాస్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేది సైన్. సో డైరెక్ట్ యొక్క ఫార్ములానే డైరెక్ట్ దాన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక సైన్ కాస్ ఈ రెండింటిని ఇటు నుంచి ఇటు తీసుకొచ్చేసి ఏమవుతుంది? డబ్ల్యూ సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, సైన్ బై కాస్ అంటే ట్యాన్ అవుతుంది. ఓకే, ఒక సైడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈ మధ్యలో ఉన్నది మ్యూ అట్నే ఉంది కదా, సో మ్యూ దట్ ఈక్వల్స్ టు ఈ మధ్యలో ఏముంది? ఎఫ్, దట్ మీన్స్ ట్యాన్ పై. ఆల్ఫా ఈ ట్యాన్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఆల్ఫా దట్ ఈక్వల్స్ టు పై. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ అంటే దీనికంటే ఎక్కువ ఇంపార్టెంట్ వచ్చేసి
ప్లేన్ సర్ఫేస్ అనేది హారిజెంటల్ పైన ఒక వస్తువును కనుక ప్లేస్ చేస్తే లైక్ ఇదన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కనుక ఉన్నట్లయితే పి దట్ ఈక్వల్స్ టు డబ్ల్యూ సైన్ పై బై కాస్ 0 మైనస్ పై. సో దీని యొక్క వాల్యూస్ చూడండి ఫ్రెండ్స్, మనకు లోడ్ అనేది కింది సైడ్ అప్లై అవుతుంది అండ్ అదేవిధంగా దీని యొక్క లోడ్కి ఆపోజిట్ డైరెక్షన్లో రియాక్షన్ అనేది ఉంటుంది అండ్ అదేవిధంగా మనం ఇచ్చినటువంటి ఎఫర్ట్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అండ్ అదేవిధంగా ఫోర్స్కి ఆపోజిట్లో మనకి ఇక్కడ రియాక్షన్ సంబంధించి రివర్స్ అనేది జరుగుతుంది. సైన్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ కాస్ కూడా ఉంటుంది కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఫ్రిక్షన్ కూడా జనరేట్ అవుతుంది. సో ఈ వాల్యూస్ మనం అక్కడ ఇంప్లిమెంట్ చేసేస్తాం. అండ్ నెక్స్ట్ ఇన్క్లైన్ ప్లేన్ గురించి మనం ప్రాబ్లం చేద్దాం డైరెక్ట్గా. ఇక్కడ మీకు అంత కన్ఫ్యూజన్గా ఉంటుంది ఎందుకంటే ఆ కాన్సెప్ట్ ఉంటుంది. డైరెక్ట్ వాల్యూస్ ఇస్తాడు, ఫోర్స్ 5 న్యూటన్ అని అండ్ అదేవిధంగా దాని యొక్క వెయిట్ ఇంత అని అండ్ అదేవిధంగా ఏ యాంగిల్లో ఫోర్స్ వస్తుందో చెప్తాడు. అక్కడ డైరెక్ట్ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేద్దాం, అయిపోతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. మళ్ళీ ఒకసారి వీడియో మొత్తాన్ని కూడా చూడండి. స్క్రూజాక్ యొక్క ప్రాబ్లమ్స్ ఒక్కటి మనకు బ్యాలెన్స్ ఉంది, అది మాత్రం మీకు డైరెక్ట్ మీకు ఎంసీక్యూలు చెప్పేటప్పుడే అంటే బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడే ఆ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తా, ఫినిష్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లోని మన యొక్క మెయిన్ డేటాకి వెళ్ళిపోదాం. అంటే బేసిక్ అయినటువంటి స్ట్రెస్, స్ట్రెయిన్ అండ్ అదేవిధంగా షియర్ స్ట్రెస్, టాంజెన్షియల్ వాటన్నిటికి సంబంధించినటువంటి టోటల్ డేటాని డిస్కస్ చేద్దాం. ఓకేనా? ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి వీటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కదా, ఆ యొక్క మెటీరియల్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.